ఆపర్చునిటీని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు విచి న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను జాన్సీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ములుగు జిల్లాలో ఆర్ నారాయణమూర్తి ప్రెస్ మీట్. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్. హుజూరాబాద్ లో గెల్లు శ్రీనివాస్ ను గెలిపించుకుందాం. ముస్లింలకు మైనారిటీ సీనియర్ నాయకులు. జమ్మికుంటలో నిజామాబాద్ బీజేపీ నేతల ప్రచారం. ఈటల గెలుపును ఎవరు ఆపలేరన్న కమలం నేతలు. పార్వతీపురంలో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం. పార్టీ బలోపేతాన్ని చేయాలని సూచన. ఇక వివరాల్లోకి వెళ్తే, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ 3 నల్ల చట్టాలను రద్దు చేయాలని సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలోని రిటైర్ ఉద్యోగుల భవనంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే అంశంపై తాను తీసిన రైతన్న చిత్రాన్ని ప్రజలంతా కూడా ఆదరించాలని ఆయన కోరారు. గత కొన్ని నెలలుగా ఢిల్లీలో రైతులు చేస్తున్న దీక్షకు ఎంతో మంది రైతన్నలు బలయ్యారని, అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరవడం లేదని ఆయన తెలిపారు. ఇప్పటికైనా వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేసి విద్యుత్ బిల్లు సంస్కరణ చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కార్పొరేట్స్ ముందు ఎప్పుడైతే రైతులు వస్తారో రైతులకు అక్కడ చూపిస్తారు. చాలా బాగుందనుకుంటే రైతులు ఒక 2-3 నెలలు గడుస్తాయి. అక్కడి నుంచి రైతుల్ని జలగల్లా పిలిచేసి రైతులు బయటకు పోలేక కబంధ హస్తాలు ఇరికిచ్చేసి చివరికి రైతులను తమ ఛానల్లో తామే కూలీలుగా మారే తీసుకొస్తారు. ఏ పంట వేయాలో రైతు స్వేచ్ఛ ఉండదు. ఏ పంట వేయాలో ఆయన చెప్తాడు. చివరికి రేటు ఆయన నిర్ణయిస్తాడు. చివరికి ఎక్కడ బాగా పంటలు పడితే తక్కువ రేటు కొనేసి ఎక్కడ పంటలు పడిన అంత వెయిట్ చేసి గిడ్డంగులు దాచేసి కృత్రిమ కొరతను సృష్టించి ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచేసి చివరికి ఇటు ప్రత్యక్షంగా రైతులను అటు పరోక్షంగా వినియోగదారుని ప్రజలను కంప్లీట్ జలగల్లా పీల్చి తీసుకుంటుంది కార్పొరేట్ వ్యవసాయం. సో ఈ కార్పొరేషన్ కానీ ఇంప్లిమెంట్ అయితే, ఈ 3 నూతన వ్యవసాయ చట్టాలు కానీ ఇంప్లిమెంట్ అయితే వచ్చే 50 ఏళ్ళ తర్వాత మన దేశంలో ఏ రైతు మనకు కనపడ్డావు. ఏ జంతు ప్రదర్శించాలో అదో పెద్ద పులి, అదిగో సింహం, అదిగో కోతి, అడుగో మా భారతదేశంలో రైతు కూడా ఇలా ఉండేవాడు అని చూసుకునే దృష్టి వస్తుంది ఈ 3 చట్టాలు కన్నా ఇంప్లిమెంట్ అయితే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ చట్టాలని మీరు రద్దు చేయాల్సిందే. వీటితో పాటు ఏ వ్యవసాయ సంస్థ చట్టాలతో పాటు ఈ విద్యుత్ సంస్థ చట్టాలు పట్టుకొచ్చి అవి కూడా మీరు రద్దు చేయండి. లేకపోతే ఇప్పుడు కన్నా కొత్తగా విద్యుత్ సంస్థ చట్టం వస్తే ఇవాళ బాంబేలో కరెంట్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ రిలయన్స్. రేపు పొద్దున్న ఏ ప్రైవేట్ స్వామిలో ఏ కార్పొరేషన్ మొత్తం విద్యుత్ వాళ్ళకి అప్పచెప్తే మళ్ళీ ఇవాళ బోర్ బోదరు మీటర్లు పెడతారు. బిల్లు కడితే మీటర్ రన్నింగ్ అవుతుంది, బిల్లు కడిపోతే మీటర్ కట్. అవును వాళ్ళు చూసుకోవాలి, రైతులు నీళ్లు రావు, మళ్ళీ కష్టాలు బేపచ్చు. ఎంత తృప్తి చేస్తున్నారు. ఎంతకాలం అయిపోయింది, ఎండాకాలం అయిపోయింది, వర్షాకాల సమస్యలు కూడా అయిపోతున్నాయి. ఇంకా చర్చలు మాత్రం పురుగు కావట్లా. కార్పొరేట్స్ మయ అయిపోయింది. ఇవాళ రైతులు కర్కశంగా దారుణంగా అణిచివేస్తుంది, ఉద్యమాన్ని అణిచివేస్తుంది. ఏమైనా చేసుకుంటుంటే నో కేర్ నో బాధర్. ఇదేం ఏమని అందుకని నేను పరిష్కార మార్గం చూపించాను. కళాకారుడుగా నరేంద్ర మోడీ గారికి విజ్ఞప్తి చేస్తూ నేను ఏం చెప్పానంటే, ఎనీ క్లాష్ కమ్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్ అబౌట్ ఫార్మింగ్ అండ్ కరెంట్, స్టేట్ కెన్ టేక్ డిసిషన్ అని చెప్పింది సుప్రీం కోర్టు, నాట్ వన్స్ ట్వైస్. సో ఆ యాంగిల్లో ఆర్టికల్ 246 దృష్టిలో పెట్టుకుని ఒక మంచి సీఎం ఎలాగ ఈ చట్టాలు రద్దు చేస్తాడు, ఎలా కేంద్రంలో పూర్తి చేస్తాడు, ఎలాగ సామాజిక సిఫార్సులు చట్టబద్ధ ఇంప్లిమెంట్ చేస్తాడు. అప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లి శ్రీనివాస్ యాదవ్ ను ముస్లిం మైనారిటీలు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని హుజూరాబాద్ టీఆర్ఎస్ మైనారిటీ సీనియర్ నాయకులు షేక్ ఫయాజ్ కోరారు.
హుజూరాబాద్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పేదింటి బిడ్డ గెల్లు శ్రీనును అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని, అన్ని కులాల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పారదర్శకంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత కేసీఆర్దేనని, రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ ఫలాలు పొందని గడప లేదని అన్నారు. ఈటల రాజేందర్ హుజూరాబాద్ ను అభివృద్ధి చేయలేదని విమర్శించారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లి శ్రీనివాస్ యాదవ్ కు ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని కోరారు. ప్రస్తుతం హుజూరాబాద్లో ఎన్నికల వేడి పెరిగింది. దానికి అనుగుణంగా ప్రతిపక్షాలు కానివ్వండి, అధికార పార్టీ కానివ్వండి, తమ కసరత్తు చేసుకుంటూ గెలుపు కోసం కృషి చేస్తున్నారు. అదేవిధంగా అధికార పార్టీ అయినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఒక సంక్షేమ పథకాన్ని ప్రజల్లో తీసుకువెళ్ళి టీఆర్ఎస్ ఏం చేసింది తెలంగాణ కోసం, కేసీఆర్ గారు ఏం చేశారు, ఎలాంటి పథకాలు తీసుకొచ్చారు, ఏం చేయబోతున్నారు అనే అంశం మీద టీఆర్ఎస్ యొక్క ప్రచారం నడుస్తుంది. కానీ ఇప్పటి వరకు బీజేపీ కానివ్వండి, మరియు మాజీ మంత్రి ఈటల రాజేందర్ గారు కానివ్వండి, వాళ్ళ యొక్క మేనిఫెస్టో లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ హరీష్ రావు గారు కానివ్వండి, గంగుల కమలాకర్ గారు కానివ్వండి, మేము ఇంత డబ్బులు తీసుకొచ్చి అభివృద్ధి చేశాము, రానున్న రోజుల్లో కుల సంఘాల భవనాలు కట్టిస్తాము, సీసీ రోడ్లు వేస్తాము, ఫంక్షన్ హాళ్ళు కట్టిస్తాము, శ్మశాన వాటిక నిర్మిస్తాము అని చెప్పుకుంటా ప్రజల యొక్క సంక్షేమ కొరకు ఏర్పడ్డ టీఆర్ఎస్ పార్టీ కాబట్టి ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు ఇంటింటికి వెళ్ళి ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు. కానీ బీజేపీ, భారతీయ జూటా పార్టీ అనేటువంటి బీజేపీ జూటా మాటలతోటి, కల్లబుల్లి మాటలతోటి మతాల మధ్య వైరం పెంచుకుంటూ, కులాల మధ్య వైరం పెంచుకుంటూ తమ రాజకీయ పబ్బం గడపడానికి చూస్తున్నారు. అదేవిధంగా ఎన్నో అబద్ధ హామీలు, ఎన్నో అసత్యపు ప్రచారాలు చేస్తున్నారు. గడిచిన 15 రోజుల క్రితం మాజీ మంత్రి ఈటల రాజేందర్ గారు, ఉదాహరణకి ఇది, ఈటల రాజేందర్ గారు జమ్మిగుట్టలో జరిగినటువంటి ప్రచారంలో ఏం చెప్పారంటే గ్యాస్ యొక్క ధరలో 291 రూపాయలు స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటుందని చెప్పారు. కానీ దాని తర్వాత ఇదే స్టేజ్ మీద హరీష్ రావు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి, ఒకవేళ మీరు నిరూపిస్తే, హరీష్ రావు గారు ఏం చెప్పారంటే, అయ్యా ఈటల రాజేందర్ గారు, ఈ 291 రూపాయలు మీరు ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ తీసుకుందని మీరు నిరూపిస్తే నా యొక్క మంత్రి పదవికి నేను రాజీనామా చేస్తానని ఇప్పటివరకు ఛాలెంజ్ చేశారు. కానీ దానికి సమాధానం రాలేదు. గత 15 రోజుల క్రితం కమలాపూర్లో జరిగినటువంటి యాక్సిడెంట్లో బీజేపీ కాన్వే ఉండే, బీజేపీ కార్యకర్త బండి సంజయ్ గారి యొక్క బండి సంజయ్ యొక్క బీజేపీ కార్యకర్త కారు ఉండే. ఆ కారు ఒక ఆటోని గుద్ది ఆ వ్యక్తి అక్కడెక్కడ చనిపోయాడు. దానికి కూడా వాళ్ళు ఒక ఫేక్ ప్రచారం ఏం చేశారంటే, నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జి దినేష్ కులచారి హుజూరాబాద్ జమ్మికుంట డివిజన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ కు మద్దతుగా విస్తృత ప్రచారం చేశారు. ఈటల గెలుపును ఎవరూ ఆపలేరని ఆయన అన్నారు. మాట తప్పిన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో డిచ్పల్లి ఎంపీపీ గద్దె భూమన్న, మండల అధ్యక్షుడు వెంకటరమణ, శ్యామరావు, నాయకులు పాల్గొన్నారు. మా సార్ను మేము గెలిపించుకుంటాం. ఏ దుకాణంకి వెళ్ళని, ఈవెన్ ఆ దుకాణంలో ఎవరైనా కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుడు కూర్చొని అతను కూడా చెప్తున్నాడు, సార్ మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదు, మేము ఈటల సార్ని గెలిపించుకుంటాం, ఆయన మా గుండెల్లో ఉన్నాడు, మేము గెలిపించుకుంటాం. కేవలం పార్టీ అనేది ఇక్కడున్న సమస్యల గురించి వాళ్ళు, ఎందుకంటే రేపు పొద్దున మేము తిరగకపోతే మా సమస్యలు పరిష్కరించలేదో మేము తిరుగుతున్నాం. కానీ ప్రజలందరూ కూడా ఒక గ్రామంకి వెళ్తే 70 నుంచి 75% మంది మేము ఈటల రాజేందర్కి ఓటేస్తామని చెప్తున్నారు. విచిత్రము, మన ప్రాంతం నుంచి భోపాల్ మండల్ నుంచి మండల పార్టీ అధ్యక్షులు అందరూ పోయి స్నానాలు చేసినందుకు లైన్ ఉంటే ఒక బోర్ దగ్గరికి వెళ్ళారు. ఆ బోర్ యజమాని అడిగితే మీరు ఏ పార్టీ అని అడిగారు. బీజేపీ పార్టీ. అదే సార్ బీజేపీ వాళ్ళు అయితేనే తాళం చేయగాడు ఉంది, వేరే పార్టీ వాళ్ళకి తాళం చేయిస్తారు నా బోర్ది అన్నాడు. అంటే అది ప్రజల్లో ఉండే అభిమానం. ఒక గౌడన్న కావచ్చు, ఒక ఛాయ్ దుకాణం పైన కావచ్చు, బిజినెస్ చేసుకునే వాళ్ళు లేదు. ఒక పెన్షన్ వస్తున్న అమ్మాయి చెప్పింది, నాకు 3000 రూపాయలు పెన్షన్ ఇవాళ వస్తుంది, నేను ఇంకా 5 ఏళ్ళు బతానో 10 ఏళ్ళు బతానో, అదే నా మనమడికి ఉద్యోగం వస్తే నేను తింటా, నా మనమడు తండ్రి నా కొడుకు తింటాడు,
రేపొద్దున నా మన్మలు కూడా తింటారు. కాబట్టి ఉద్యోగం రావాలి కానీ ఈ పెన్షన్లతో మేము బతకలేం, ఈ బిచ్చంతో మేము బతకలేమని ఒక 75 ఏళ్ళ ఒక వృద్ధ మహిళ అమ్మ మాకు చెప్తుంటే నిజంగా అనిపించింది. ఇది మంచికి చెడుకున్న తేడా. ఆ పార్టీలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పెద్ద ఎత్తున ఉత్సాహంగా వస్తున్నారు. ఈరోజు చూసాం బైరాపూర్ తాండా కానీ, ఎల్లమ్మగుట్ట తాండా కానీ, లేదు ఇటు చూసుకుంటే పెళ్లి కానీ, వాల్గోట్ కానీ, దుబ్బాక కానీ, వన్నాజిపేట కానీ, ఇవాళ నల్లవేలి లాంటి గ్రామాలు చూసుకున్నా నిన్న 10-20 మంది ముదిరాజు బిడ్డలు మిగతా వాళ్ళందరూ కూడా వచ్చి మేము సైతం అన్న ప్రచారం చేస్తున్నారంటే ఈరోజు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. రేపు రాబోయే ఏ ఎన్నికలైనా ఒక్కటి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, భారతీయ జనతా పార్టీ అంటే కేవలం పార్లమెంట్ మెంబర్ గెలవడమే కాదు. భారతీయ జనతా పార్టీ అంటే వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ దాకా ప్రతి ఎన్నికలు ఈ రూరల్లో గెలిచే విధంగానే మేము కార్యాచరణ చేపడుతున్నాం. ఇది ఎవరికి వ్యతిరేకమో, ఎవరినో కుర్చీలకే గుంజాలనో, లేకపోతే అలా వారసులు కుర్చీలో కూర్చుంటే మాకేదో ఇదయ్యో మేము సంబంధం లేదు. ఈ ప్రాంతంలో సాగునీరు కావాలని 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నాం. ఎమ్మెల్యే గారు 2 సంవత్సరాల కిందట నేను చెప్పాను, అయ్యా ఈ సాక్షి పక్కన ఏదైతే మీటింగ్ పెట్టావో చెప్పాను, అపర భగీరథ ప్రయత్నం చేస్తున్నావు, నువ్వు 2 సంవత్సరాల ఇట్లా నీళ్లు తెస్తే నీ విగ్రహాలు పెట్టి పాలాభిషేకం నేను చేస్తా అని చెప్పి నేను చెప్పాను. విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణంలో విజయలక్ష్మి కళ్యాణ మండపంలో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి పాలవలస యశస్విని, రాష్ట్ర ప్రచార కార్యదర్శి పాలూరి బాబు పాల్గొన్నారు. జనసేన నేతలు ప్రజాసేవలో ముందుకు వెళ్తున్నారని యశస్విని అన్నారు. పేదబొండపల్లిలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం, ఒక జన సైనికుడు తన ఆటోని అంబులెన్స్ గా మార్చి అత్యవసరంలో ఉన్న వారికి సేవలు అందించడం ఆనందంగా ఉందని అన్నారు. జనసేన పార్టీ తరపున లీగల్ సెల్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. జనసేన నేతలందరూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. అది 31 అనేది కన్ఫర్మ్ రేటింగ్ అవుతుంది. మనం ప్రస్తుతానికి 31 అనే అనుకుందాం. ఈ సంఘీభావం చెప్పడం కోసమని వాళ్ళకి అది ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా మనం సెంట్రల్ గవర్నమెంట్ తో పోరాడడం కోసమని పవన్ కళ్యాణ్ గారు వచ్చి దీక్ష కాదు ప్రొటెస్ట్ చేస్తున్నారు. దీనికి సంఘీభావంగా నేను ఒక జనరల్ సెక్రటరీ హోదాగా మీ అందరికి కూడా పిలుపునిస్తూ ఈ 2 నియోజకవర్గాల నుంచి కూడా మనం భారీ ఎత్తున కుదిరినంత వరకు మనిషి 10 మంది చొప్పున మనం తీసుకెళ్లి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మీ అందరికీ కలిగించేలాగా మన యువకుడు తయారవ్వాలి. మనల్ని చూసి ఎస్ జన సైనికులు అంటే వీలుగా మన పార్వతీపురం మురుపాడు నియోజకవర్గాల్లో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలను మనం ఎదిరించి వాళ్ళకి బుద్ధి చెప్పేలాగా మనం దీక్ష చేయాలి. జనాగ్రహ దీక్ష అంటే వాళ్ళకేదో కోపం వస్తే జనం మీద రుద్దడం కాదు, జనం నుంచి ఉన్న ఆగ్రహం ఏదైతే ఉందో ఆగ్రహాన్ని ఈ నాయకుడికి తెలిసేలా మనం దీక్షలు చేయాలని చెప్పి మీ అందరికీ పిలుపునివ్వడం. ఏదైతే పోలీసు వ్యాన్ పంపిస్తారో ఆ పోలీసు వ్యాన్ కంటే ముందు జెండా పట్టుకొని మేమందరం ఆ ఇంటి ముందు నిలబడతాం. మా కార్యకర్తలు మేము కాపాడుకుంటాం. మీరు ఎంత బలగా పంపించుకుంటారో, ఎంతమంది రౌడీ మొక్కలు మీరు పంపించుకోండి. జన సైనికులు అక్కడ మీ అందరికీ హెచ్చరిస్తున్నాం. మనల్ని ఎవరు టచ్ చేయలేరన్నా, మనం భయపెట్టాలని చూస్తారంటే. విజయవాడలోని పండిత్ నెహ్రూ బస్టాండ్లో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు 1 సంవత్సరం పాపను బస్టాండ్లో వదిలి వెళ్లారు. ఒక పాప గంట నుంచి ఏడుస్తూ నిలబడటంతో ప్రయాణికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు పాపను బస్టాండ్కి ఎవరు తీసుకువచ్చారనే కోణంలో విచారిస్తున్నారు. మహిళా కానిస్టేబుల్ సహాయంతో చిన్నారిని కృష్ణలంక పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల ఆలయ వీఐపీ లాంజ్ ముందు 2 మహిళా ఉద్యోగులు నిరసన చేపట్టారు. ఆలయ ఈవో సుబ్బారెడ్డిని కలిసేందుకు వస్తే ఈవో తలుపులు వేసుకుని లోపలే ఉన్నారని కలవడానికి అనుమతించడం లేదని వారు ఆరోపించారు.
ఈవోని కలవకుండా అక్కడి నుంచి వెళ్లేది లేదని మహిళలు తేల్చి చెప్పారు. బీసీ సంఘం విశాఖ పార్లమెంటు నూతన అధ్యక్షులుగా పల్లా రమణ నియమితులైన సందర్భంగా విశాఖలో అభినందన సభ ఏర్పాటు చేశారు. రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షులు కేసన శంకర్రావు, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు కుమ్మరి క్రాంతి కుమార్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీసీలలో ఐక్యత లేకపోవడం వల్లే బీసీలను అన్ని రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకులుగా మాత్రమే చూస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాజాధికారం పొందాలంటే బీసీలందరూ ఒక తాటిపైకి వచ్చి పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. బీసీల అభ్యున్నతికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని నూతన అధ్యక్షులు పల్లా రమణ అన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా బీసీ గౌరవ అధ్యక్షులు కామన వెంకట సుబ్బారావు, బీసీ సిటీ మహిళా ప్రెసిడెంట్ దీప్తి, గాజువాక నియోజకవర్గ యువజన అధ్యక్షులు ఢిల్లేశ్వరరావు, ఇతర ముఖ్య సభ్యులు పాల్గొని పల్లా రమణను అభినందించారు. బీసీలకు రిజర్వేషన్ ఎంత శాతం ఇవ్వాలో ఇవ్వకూడదు మేము చెబుతామన్నటువంటి విషయాన్ని మరి న్యాయస్థానాలు కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితిని పాలకులు దీన్ని పక్కదో పట్టించేసి ఓబీసీలు ఈ భారతదేశంలో ఎంత శాతం ఉన్నారంటే మాకు ఇన్ని పార్లమెంట్ టికెట్లు ఇవ్వాలి, లేదా ఇన్ని అసెంబ్లీ టికెట్లు ఇవ్వాలి, మాకు ఇన్ని ఉద్యోగాలు రావాలి, లేకపోతే మాకు ఈ ప్రమోషన్లు రావాలి అనేటువంటి ఉద్యమాలు పోరాటాలు చేస్తారేమన్నటువంటి భయాందోళనతో ఇవాళ ఈ ప్రభుత్వాలు తాస్కారం చేస్తూ ఉన్నారు. ఇది మంచి పరిణామం కాదు, ఇది మంచి పద్ధతి కూడా కాదు అనేటువంటి విషయాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం బీసీలు బ్యాక్ బోన్ అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. అయ్యా మంచిదే, బ్యాక్ బోనే, కానీ మీకు ఎంతవరకు చిత్తశుద్ధి అనేది ఇది మీరు నిరూపించుకోవాలి. ఈ భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేనటువంటి మీకు వాలంటరీ వ్యవస్థ ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో, ఈ భారతదేశంలోనే మీ రాష్ట్రంలో మీరు అలాంటి వాలంటరీ వ్యవస్థని విస్తరింపజేశారు. కనీసం 50 ఏళ్లకు ఒక వాలంటరీ నియమించారు. ఆ వాలంటరీ 50 ఏళ్లలో ఎవరెవరు మగవాళ్ళతో ఉన్నారు, ఆడవాళ్ళతో ఉన్నారు, ఏ కులాల వారు ఉన్నారనేది ఒక్క రోజులో తీయటానికి అవకాశం ఉన్నటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రంలో మీరు బీసీల పైన ఏ విధంగా చిత్తశుద్ధి ఉందో, బీసీల పైన ఏ విధంగా ఉందో ప్రేమ ఉందో అనేది దీనికి నిదర్శనంగా ఈ భారతదేశంలో మీరు మంచి ముఖ్యమంత్రిగా అనిపించుకోవాలంటే మీరు ఈ రాష్ట్రంలో కుల గణాంకాలు చేసినప్పుడు అదేవిధంగా అఖిల పక్షాన్ని తీసుకుని ప్రధానమంత్రి దగ్గర కూడా తీసుకెళ్ళాలి. అదేవిధంగా తీసుకెళ్లి మెడలు వంచాలి సరే కేంద్రాన్ని ఓబీసీ కుల గణాంకాలు చేసేటువంటి కార్యక్రమాన్ని మీరు చర్య చేపట్టాలి. ఏదో అసెంబ్లీలో తీర్మానం చేసేస్తే పంపిస్తే సరిపోతారనుకోవటం మాత్రం కరెక్ట్ కాదు. ఈ వర్గాలన్నీ కూడా ఏ విధంగా నష్టపోతా ఉన్నాం. ఇవి ఈ రోజున సామాజికంగా, ఆర్థికంగా, మరి అదేవిధంగా ఉద్యోగాల్లో కానీ, ఎంప్లాయ్మెంట్లో కానీ అనేక నష్టాలు జరుగుతూ ఉంది. ఎవరు గొంతెత్తి మరి అరిసేటువంటి పరిస్థితులు కూడా ఈ రోజున లేనటువంటి సందర్భం. మన శాసనసభ్యులు ఉన్నారు, పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. అయ్యా మీ అందరికీ కూడా చెబుతా ఉన్నాం, బీసీలు పేరు చెప్పుకుని మీరు ఓట్లు ఎంచుకుని ఇవాళ చట్టసభలో కూర్చుంటా ఉన్నారు. బీసీల గురించి ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నారు? బీసీలకి ఏ విధంగా నష్టం జరుగుతుంది? ఇక్కడికి వచ్చి బీసీలని మీరు చెప్పి ఓట్లు ఎంచుకెళ్తున్నారు. అక్కడ ఆ సీట్లో కూర్చొని 5 సంవత్సరాలు పరిపాలన చేస్తా ఉన్నారు. బీసీలకు జరిగేటువంటి అన్యాయాన్ని, బీసీలకి రాజ్యాంగబద్ధంగా సంక్రమించాలి హక్కులని రాజకీయ పార్టీ కాలం రాస్తా ఉంటే ఎందుకు మీరు మాట్లాడట్లేదు, ఎందుకు మీరు స్పందించట్లేదు అనేటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం. రాజేంద్రనగర్ డివిజన్ శ్రీదేవి కాలనీ, యూనివర్సిటీ వ్యూ కాలనీ, కాత్రి హిల్స్ కాలనీ వాసులతో ఎంఐఎం సీనియర్ నాయకులు జఫర్ అహ్మద్ సిద్దికి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఐఎం రాజేంద్రనగర్ ఇన్ఛార్జి మీర్జా రహమత్ బేగ్ పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఆయా బస్తీలలో పర్యటించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మినీ సూపర్ మార్కెట్, ఎంఐఎం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. శ్రీదేవి కాలనీలో ఎంపీ ఆజాదుద్దీన్ ఓవైసీ సహకారంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో అభివృద్ధి చేయకపోవడంతో ప్రజలందరూ తగిన బుద్ధి చెప్పారని అన్నారు. यूवी कॉलोनी और खादरिया कॉलोनी, श्रीदेवी कॉलोनी का तफसीली दौरा किया गया, जो कि डेवलपमेंट वर्क के ताल्लुक से कई दिनों से इसरार था। यहाँ के मुकामी लोगों का और ख़ास तौर पर जफ़र सिद्दीकी साहब का कि यहाँ पर सदर मोहतरम की नुमाइंदगी के ऊपर 72 लाख रुपए की लागत से सीसी रोड और सीवरेज लाइन का काम यहाँ पे मुकम्मल हुआ और एक सीसी रोड का एक बिट का काम होना बाकी है, वो भी वाटर लाइन दालेवाज होगा, क्योंकि मजलिस इत्तेहादुल मुस्लिमीन राजेंद्र नगर असेंबली हल्के में यही चाहती है
कि आवाम की खिदमत करे और आवाम के बीच में जाकर आवाम के बल्दी बरक़ी आबरसानी के मसाइल को हल करवाए। आज देखिए, आज राजेंद्र नगर असम्बली हल्के का हाल क्या है। 2018 से सदर मोहतरम की नुमाइंदगी के ऊपर बिला मज़हब व मिल्लत आवाम की खिदमत की जा रही है। आवाम को नल लाइट ड्रेनेज के काम करवाए जा रहे हैं। और हाल ही में बलिया इलेक्शन आया, जैसा मैं भी बोला, उसमें मजलिस इत्तेहादुल मुस्लिमीन ने शास्त्रीपुरम डिवीज़न, सुलेमान नगर डिवीज़न में बम्पर मेजॉरिटी से जीती। मगर 3 डिवीज़न ऐसे हैं, अत्तापुर डिवीज़न और राजेंद्र नगर डिवीज़न, मलारदोपल्ली डिवीज़न में, यहाँ से फ़िरक़ा परस्त जमात के उम्मीदवार यहाँ से जीते और यहाँ का एमएलए नाकारा हो चुका है, क्योंकि आवाम का भरोसा और एतमाद के ऊपर उन्होंने नहीं उतरे। मगर मजलिस इत्तेहादुल मुस्लिमीन बराबर सदर मोहतरम ने इंसानी बुनियादों के ऊपर काम करते हुआ यहाँ पर एक रिकॉर्ड बनाए हैं। और मैं भी यही चाह रहा हूँ कि मुझे सदर मोहतरम जो राजेंद्र नगर असम्बली हल्के की जिम्मेदारी दिए हैं एज ए इंचार्ज, मैं आवाम की खिदमत करूं और 24 घंटे आवाम के दरमियान में रह के आवाम के मसाइल हल करवाऊं। और हमारे कॉरपोरेटर जनाब नवाजुद्दीन अहमद साहब भी कई दिनों से ये कॉलोनियों के कामों में लगे हुए हैं आवाम को सहूलत पहुंचाने के लिए। मेरी यही गुजारिश है पूरों से कि जो लोग जिसका नाम यहाँ पर वोटर लिस्ट में नहीं है, नाम दर्ज करवाइए। आने वाले दिनों में असम्बली इलेक्शन जब कभी भी होगा तो आपका वोट का हक यहाँ पर मजलिस इत्तेहादुल मुस्लिमीन को आप डालकर एक इत्तेहाद का सबूत दीजिए। शुक्रिया, खुदा। యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం కక్కిరేని గ్రామంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలను సిపిఎం మండల కమిటీ సభ్యులు వేముల సైదులు ఆవిష్కరించారు. గ్రామ అభివృద్ధిలో వెనుకబడిందని, కనీసం వికలాంగులకు, వితంతువులకు పింఛన్లు కూడా అందడం లేదని సైదులు అన్నారు. గ్రామ అభివృద్ధి కోసం ఎంఆర్ఓ కార్యాలయం ముట్టడికి అందరూ తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. కక్కిరేని గ్రామంలో ఉన్న సమస్యల సాధన కోసం రేపు రామన్నపేటలో సోమవారం ఉదయం 10 గంటలకు తహసీల్దార్ ఆఫీస్ ముందు మండలంలో ఉన్న సమస్యలపై తహసీల్దార్ ముట్టడి కార్యక్రమం ఉన్నది. కాబట్టి మన గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలలో ప్రధానమైన సమస్యలు ఏంటంటే రోడ్డు సమస్యలు ఉన్నాయి. రోడ్డుతో పాటు ఉత్తటూరుకు రోడ్డు లేదు, పిల్లిగూడెంకు రోడ్డు లేదు, మాండ్రకు రోడ్డు లేదు, అదే రంగమ్మగూడెంకు రోడ్డు లేదు. ఇలాగే దీంతోపాటు గ్రంథాలయానికి బిల్డింగ్ లేదు, స్థలము లేదు, సంఘబంధం మహిళా సంఘాలకు సంబంధించి బిల్డింగు లేదు, స్థలము లేదు, అంగన్వాడీలకు సంబంధించి స్థలము లేదు, బిల్డింగు లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారం కోసం ఇక్కడ ఉన్న గ్రామ పాలకవర్గం, సర్పంచ్ కానీ, ఎంపీపీ కానీ వీళ్ళు ఎమ్మటే స్పందించి ఒక ప్రణాళిక తీసుకొని ఏదైతే క్రమ పద్ధతిలో ఎమ్మటే చేసే ప్రయత్నం చేయాలని చెప్పి ఇక్కడ సిపిఎం పార్టీగా గ్రామ పాలకవర్గానికి, సర్పంచ్కి, ఎంపీపీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. వీటి సమస్యలతో పాటు రేషన్ కార్డు సమస్యలు ఉన్నాయి, పింఛన్ సమస్యలు ఉన్నాయి. 57 ఏళ్ళు దాటిన వాళ్లకు పింఛన్ ఇస్తామని చెప్పారు, ఇంతవరకు ఇచ్చిన పరిస్థితి లేదు. అలాగే ఆ కరువు పనికి సంబంధించి అది కూడా ఒక సిస్టమ్ ప్రకారం నడవకపోవడం వల్ల దాదాపు ఒక 6-8 నెలలకెళ్ళి కూడా డబ్బులు రాని పరిస్థితి ఉంది. కాబట్టి గతంలో ఈ 2 సంవత్సరాల కాలంలో చాలా పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి ఆ పెండింగ్లో ఉన్న సమస్యల సాధన కోసం రేపు సోమవారం రోజున రామన్నపేట ఎంఆర్ఓ ఆఫీసు ముందు ముట్టడి ఉంది. కాబట్టి గ్రామంలో ప్రతి మహిళలు కానీ, యువకులు కానీ, సమస్య ఉన్న ప్రతి ఒక్కరు కూడా రామన్నపేటకు ఎంఆర్ఓ ఆఫీస్కు వచ్చి వారి యొక్క సమస్యల పరిష్కారం కోసం సిపిఎం చేసే ముట్టడి కార్యక్రమంలో భాగస్వామ్యమై జయప్రదం చేయాలని, వారి సమస్యల పరిష్కారం కోసం అధికారులను ఒత్తిడి తీసే దిశగా ఈ ప్రయత్నం కొనసాగుతుందని తెలియజేస్తూ, ఏ సమస్య ఉన్నా, పింఛన్ సమస్య ఉన్నా, రేషన్ కార్డు సమస్య ఉన్నా, ఆధార్ కార్డు సమస్య ఉన్నా, లేదు ఇప్పుడు రోడ్డు సమస్య ఉన్నా, ప్రతి ఒక్కరి వ్యక్తిగత కానీ గ్రామంలో ఉన్న మెయిన్ సమస్యల మీద ఈ రేపు జరగబోయే సిపిఎం గొప్ప ముట్టడి కార్యక్రమాన్ని మీరందరూ కూడా భాగస్వాములై జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. ములుగు జిల్లాలో ఆర్ నారాయణమూర్తి ప్రెస్ మీట్, వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని డిమాండ్. హుజూరాబాద్ లో గెల్లు శ్రీనివాస్ గెలిపించుకుందాం, ముస్లింలకు మైనారిటీ సీనియర్ నాయకులు. జమ్మికుంటలో నిజామాబాద్ బీజేపీ నేతల ప్రచారం, ఈటల గెలుపు
గెలవలేరన్న కమలం నేతలు. పార్వతీపురంలో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.